మన రాష్ట్రంలో టెంపుల్ ట్రాజడీస్ చాలా విషాదాన్ని కలిగిస్తూ ఉన్నాయి. 2014లో మన రాష్ట్రం విడిపోయిన సంగతి మనందరికీ తెలుసు. గతంలో ఒక ఇన్సిడెంట్ 2008లో మన విజయవాడలో ఉన్నటువంటి దుర్గామాత టెంపుల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే 14 తర్వాత మొదటి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ కలిసి ఏర్పాటు చేశాయి. అత్యంత విషాదమైనటువంటి సంఘటన రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాటు వద్ద పుష్కరాల సమయంలో 29 మంది ప్రాణాలు అర్పించడం అనేటువంటిది తొక్కిసలాటలో మనందరం మర్చిపోకముందే 2024లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మళ్ళీ అదే తెలుగుదేశం బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన సందర్భం. వీరికి కొత్తగా సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ సనాతని గౌరవ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఈ సంవత్సరం జనవరి 3న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో 6 మంది చనిపోవటం తొక్కిసలాటలో. మళ్ళీ నిన్నగాక మొన్న ఏప్రిల్ 30న చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో 8 మంది చనిపోవటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది? కనీసం సక్సెసివ్గా ఇట్లాంటి ట్రాజడీస్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం ఎందుకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు, నివారణ చర్యలు తీసుకోవడం లేదు? భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఈ తెలుగుదేశం బీజేపీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సనాతని జనసేన సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరి ఎటువైపు మనం ప్రయాణిస్తున్నాం అనేటువంటిది ఒకవైపు అయితే, మొన్న జరిగినటువంటి ఆ చందనోత్సవం సందర్భంగా జరిగిన మిషాప్ ట్రాజడీ ఏదైతే ఉందో దానిలో ఇది ప్రకృతి ప్రకోపం కాదు, పూర్తిగా మానవ తప్పిదం, అధికార వ్యవస్థ నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఒక త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినటువంటి సందర్భంలో మనకు స్పష్టమవుతున్నటువంటి అంశం. అక్కడ ఏం జరిగింది అని అంటే 70 అడుగులు ఎత్తైనటువంటి గోడ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణానికి సంబంధించి కనీసం ఒక డ్రాయింగ్ లేదు, ఒక డిజైన్ లేదు, ఒక అప్రూవ్డ్ డాక్యుమెంట్ లేదు, ప్రాపర్ ఫౌండేషన్ పునాది లేదు, కట్టడానికి క్యూరింగ్ లేదు, నీళ్లతో తడిపినటువంటి పరిస్థితి లేదు. ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు మరి ఆ గోడ నిర్మించడానికి గల కారణం అది జారిపోకుండా ఉండడానికి, అక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా రక్షణ కలగడానికి ఒక రక్షణ గోడను కట్టితే ఆ కట్టిన గోడ మీద అనేక రకాలైనటువంటి ఒత్తిడులు రావడం, అక్కడ తవ్విన మట్టి అక్కడ ఉండడం, వచ్చిన వర్షం యొక్క నీరు నిల ఉండిపోవడం వల్ల ఆ నీరు ప్రెషర్ డెవలప్ అవ్వడం, వచ్చిన వర్షం వచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి కావాల్సినటువంటి హోల్స్ని ఏర్పాటు చేయడం కానీ, పైప్స్ని పెట్టడం కానీ అలాంటి చర్యలు ఏమీ కూడా చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటివి ఆ అకాల వర్షాలకి నానిపోయి ఎక్కడ కూలిపోలేదు. నిన్నగాక మొన్న కట్టినటువంటిది కేవలం ఒక అధికార వ్యవస్థ నిర్లక్ష్యంతో జరిగినటువంటి తప్పిదం వల్ల గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది మనం చూసాం. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు చర్యలు తీసుకోకపోగా కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వంలో తన కమ్యూనిటీ వారికి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళ కమ్యూనిటీ అయితే వాళ్ళను రక్షించటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం, తప్పు జరిగినా కూడా అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్లో 2 జేఈఓలు ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గౌతమి గారు వారి కమ్యూనిటీ కాదు కాబట్టి ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకొక జేఈఓ ఐఏఎస్ కాకపోయినా కూడా వేరే రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చిన చౌదరి గారిని మాత్రం ఎలాంటి చర్య లేకుండా అక్కడే కంటిన్యూ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి పత్రికలో కథనాలు వచ్చాయి. ఏమనంటే కూటమి అధికారం వచ్చిన తర్వాత ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు రాజకీయ జీవితంలో మాయని మచ్చగా ఉన్నాయనేటువంటిది ఒక మాట అయితే రాసినటువంటి 10 ఏళ్లు సింహాచలం ఈవోగా పనిచేసిన రామచంద్ర మోహన్కి అడ్డదారిలో కేవలం కులమే అర్హతగా భావించి ఒక ఐఏఎస్ స్థాయి అధికారి నిర్వహించే స్థానాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నా కూడా వారిని తొలగించి బాబు లోకేష్ కూటమి ప్రభుత్వంకి ఇచ్చిన బహుమతిగా ఈ అధికారిని తెచ్చిపెట్టారు అని ఐఏఎస్ల శ్రేణులు చెప్పుకుంటున్నారని ఇందులో పేపర్లో రాయడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇతని యొక్క పనితీరు ఎంతో తలనొప్పిగా మారిందని, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి కూడా అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, ప్రకృతి కారణంగా గోడ కూలిందని చెప్పారని పత్రికలో వచ్చినటువంటి విషయం. అంటే ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏమిటంటే తన కులం వాళ్ళైతే ఏ తప్పు చేసినా కూడా అన్నిటికీ అతీతులు,
చర్యలు ఇప్పుడు ఈరోజు 7 మందిని సస్పెండ్ చేస్తున్నట్టు కమిటీ నివేదికను ఆధారంగా వచ్చినవి. దీనిలో ఒకవైపు ఆంధ్రజ్యోతిలో ఎవరెవరిని సస్పెండ్ చేశారని కొన్ని ఫోటోలతో వేశారు. అలాగే ఈనాడులో కూడా ఈ రకమైనటువంటి అంశాలు పేపర్లో వచ్చాయి. దీనిలో ఏం రాశారు, సస్పెండ్ అయిన వాళ్ళ పేర్లన్నీ వివరాలు రాస్తూ ఆఖరి పారాగ్రాఫ్లో ఆంధ్రజ్యోతిలో దేవాదాయ శాఖ కమిషనర్ వైఫల్యాలు, త్రిసభ్య కమిటీ దేవాదాయ కమిషనర్ వైఫల్యాలను ఎత్తి చూపింది. లోపాలను గుర్తించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకోలేదు. గోడ నిర్మాణం గురించి తెలిసినా కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. మొత్తం పర్యవేక్షణ పూర్తిగా విఫలమయ్యారు. జవాబుదారీ లేకపోవటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా కారణంగా ఇవి జరిగినాయని జ్యోతిలో వచ్చింది. ఈనాడులో కూడా ఏం రాశారంటే రామచంద్రమోహన్ దేవాదాయ కమిషనర్ పర్యాటక శాఖతో సమన్వయంలో విఫలమయ్యారు. పదే పదే ఆలయాన్ని సందర్శించినప్పుడు నిర్మాణ సమస్యల గురించి తెలిసిన తగు చర్యలు తీసుకోలేదు. దీనికి ఆయన బాధ్యత వహించాలని ఈనాడులో రాశారు. మరి వారికి సంబంధించిన పత్రికల్లోనే కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని దాచిపెట్టలేరు కాబట్టి వారు ఏమి రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ని ఇక్కడ పేపర్లో వేశారు. మరి వేసినప్పుడు 7 మందిని సస్పెండ్ చేసి కేవలం తన కమ్యూనిటీకి చెందినటువంటి వారని చెప్పి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా స్పష్టంగా, అంటే భక్తుల ప్రాణాలకు ఇవ్వాల్సినటువంటి రక్షణలో చర్యలు లేకపోగా తప్పు చేసిన వాళ్ళలో కూడా చర్యలు తీసుకునే దానిలో వివక్ష అనేది చూపిస్తూ తన వారినైతే వెనకేసుకొచ్చి తన వారికి ఎలాంటి చర్యలు లేకుండా చేయడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఒకవైపు సక్సెసివ్గా ఈ ఈవెంట్స్ జరుగుతున్న క్రమంలో నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇలా కమ్యూనిటీ బేస్డ్గా తన కమ్యూనిటీ వారికి ఒక రకంగా కాని వారికి ఇంకొక రకంగా చేయడం అనేటువంటిది ఏ విధంగా సమంజసమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపు నుంచి నిలదీస్తున్నది, ప్రశ్నిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ ప్రివెంటివ్ స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు? ఉదాహరణకి తొక్కిసలాట జరుగుతుంటే మరి క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఏవైనా ఒక ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్టు కానీ అందుకు సేఫ్టీ ఆడిట్ని, అంటే 10,000 మంది పైగా అక్కడ భక్తులు గుమికూడేటువంటి సందర్భం ఉన్నప్పుడు సేఫ్టీ ఆడిట్స్ ఏం చేశారు, దానికి సంబంధించిన ఏం చర్యలు తీసుకున్నారు అనే దాని మీద కూడా ఎలాంటి చర్యలు లేవు. అంతేకాకుండా సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ సనాతని గౌరవ మంత్రి కళ్యాణ్ గారు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనేది నిర్ధారణ కాలేదు, కానీ సనాతన బోర్డు అయితే కావాలని చెప్పారు. అయితే మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఫెస్టివల్స్కి సంబంధించి ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి. ఎస్పెషల్లీ రిలీజియస్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు 10,000 మంది పైగా ఎక్కడైనా గుమికూడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఆ ఫెస్టివల్స్కి సంబంధించిన కమిషన్ ఒకవేళ ప్రత్యేకమైనటువంటి పోస్ట్ క్రియేట్ చేయలేకపోయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్నే ఫెస్టివల్స్ కమిషనర్గా డిజిగ్నేట్ చేసి ఆ ఫెస్టివల్స్ కండక్ట్ చేసేటప్పుడు ఆ కమిషన్ తీసుకోవాల్సినటువంటి సేఫ్టీ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుని క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి ఇలాంటి మరణాలు సంభవించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.